సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఎన్నో రకాలుగా ఉపయోగపడే అందరికీ అందుబాటులోకి వచ్చిన ఈ సెల్ ఫోన్లని వ్యక్తుల్ని, ముఖ్యంగా అమ్మాయిల్ని బ్లాక్మెయిల్ చేసేందుకు, బెదిరించేందుకు సాధనాలుగా వాడుకుంటున్న దుర్మార్గులకు కూడా మన సమాజంలో కొదవలేదు. అమ్మాయిలు, యువతులు చదువుల కోసం, ఉద్యోగాల కోసం దూర ప్రాంతాలకు వెళ్లడం పెరిగింది. వెంట ఎవరూ తోడలేకపోయినా తమ పనులు తాము చేసుకోగల సామర్థ్యం వచ్చింది. కలిసి చదువుకోవడం, కలిసి పనిచేయడం వల్ల అబ్బాయిలు అమ్మాయిల మధ్య స్నేహాలు, కొన్నిసార్లు ప్రేమించుకోవడాలు కూడా సహజమైపోయాయి. ఈ స్థితిని దుర్మార్గంగా, అత్యంత హేయమైన పద్ధతుల్లో అమ్మాయిల్ని బెదిరించేందుకు, వంచేందుకు వాడుకుంటున్నారు కొంతమంది. ఈ కార్యక్రమం చూశాక మిగతా విషయాలు మాట్లాడుకుందాం. నమస్కారం. వస్త్రాకృతి కార్యక్రమానికి స్వాగతం. మన వస్త్రాకృతి కార్యక్రమంలో గత కొన్ని ఎపిసోడ్స్ గా మనం సింపుల్ శారీని డిజైనర్ శారీగా ఎలా మార్చుకోవచ్చో చూస్తున్నాం కదండి. అందులో భాగంగా ఈ రోజు మనం కోటా శారీ. కోటా అంటేనే చాలా లైట్ వెయిట్ కాటన్ శారీస్. సో ఈ శారీస్ ని ప్రతి ఒక్కరు ఇష్టపడతారు. మరి సింపుల్ గా ఉండే కోటా శారీని డిజైనర్ శారీగా ఎలా మార్చుకోవచ్చో మనకు చూపిస్తానంటున్నారు ఫ్యాషన్ డిజైనర్ శిరీష గారు. మరి అది ఎలాగో చూద్దామా? హలో శిరీష గారు. హాయ్ ప్రశాంతి. శిరీష గారు, కోటా శారీస్ అంటే చూడడానికి సింపుల్ గా అనిపిస్తాయి, బట్ అవి ఎక్స్పెన్సివే. సో అలానే కొంచెం పార్టీ వేర్ గా మనం కట్టుకోవాలి అంటే అంత సాటిస్ఫాక్షన్ ఉండదు, ఇది కట్టుకుంటే ఎలా ఉంటుంది అనేసి. సో వాటిని డిజైనర్ గా కొంచెం గ్రాండ్ గా మార్చుకోవచ్చు అంటున్నారు. అది ఎలా అండి? ఇప్పుడు కోటా సారీస్ అంటే మోస్ట్లీ ఎక్కువ ప్రిఫర్ చేసేది ఏంటంటే లైట్ వెయిట్. అవును, లైట్ వెయిట్ ప్లస్ స్వెట్ అది కూడా అబ్జర్వ్ చేస్తుంది. సో అంత కంఫర్ట్ గా ఉంటాయి, చాలా కంఫర్ట్ గా ఉంటాయి. ఇన్కన్వీనియంట్ గా అస్సలు ఉండవు అనమాట. కొంచెం ఏజ్డ్ పర్సన్స్ వాళ్ళు అంటే కాటన్స్ కి ఎలాగో కొందరు అలవాటు పడుతుంది. వాళ్ళు ఏంటంటే రెగ్యులర్ గా ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ కాటన్స్ అవి వేసుకోవడం కంటే కొంచెం దాని రీప్లేస్మెంట్ గా ప్యూజరీ కోటాస్ అని, నార్మల్ సింపుల్ కోటా శారీస్ అని, అట్లా దీనిలో డిజైనర్ వేర్ రకరకాలుగా కూడా వాడుతున్నారు అనమాట. ఓకే. ఇప్పుడు యాక్చువల్ గా ఏ శారీ అయినా, అది కోటా గానీ, కాటన్ గానీ, ఉప్పాడ గానీ, కంచిపట్టు గానీ, ఏదైనా కూడా డిజైనర్ వేరు ఖచ్చితంగా దాని మీద ఏదో పడాల్సిందే అనమాట. అలా ఉంటే కొంచెం మనం కూడా ఫ్యాషన్ గా వేసుకున్నట్టు, డిజైనర్ వేర్ ఈ శారీ కట్టుకున్నట్టుగా, అంటే డిజైనర్ వేరు వేసుకున్నా మనం కూడా. అంటే నార్మల్ ఇప్పుడు చిన్నపిల్లలు కూడా ఏదైనా శారీస్ కట్టేసుకున్నారు, కానీ దానికి కొంచెం డిజైనర్ వేర్ యాడ్ చేస్తున్నారు. లేదు వితౌట్ డిజైన్స్ ఏమి లేదు, అబ్బా ప్లెయిన్ గా ఉందా, ఏ శారీ అయినా ఎంత బాగున్నా కూడా అబ్బా ప్లెయిన్ గా ఉందా, దీనికి ఇంకేదైనా చేస్తే బాగుంటుందా, ఇంకేదైనా డిజైనింగ్ చేయించుకుందామా అని ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నారు. సో మనకి ఎట్లా అయినా కూడా చిన్నగా ఏదన్నా ఒక పైపింగ్ కానీ, ఒక చిన్న బార్డర్ కానీ ఏదైనా వేసుకున్నామంటే దాని అపియరెన్సే మారిపోతుంది. ఓకే. సో మరి అలా డిజైన్ చేసిన శారీస్ మన దగ్గర. ఇప్పుడు ఇది కోటా శారీ అన్నమాట. ఇప్పుడు యాక్చువల్ గా ఇది మనం గ్రీన్ శారీ తీసుకున్నాం. ఈ గ్రీన్ శారీలో జస్ట్ ఇట్లాంటి ఫ్లవర్స్ ఉన్నాయి అన్నమాట. ఓకే. ఇట్లాంటి ఫ్లవర్స్ లో మనకి ఇంకా అంటే వేరే కలర్, మనం ఏ కలర్ తో డిజైన్ చేసుకోవచ్చు అనేది ఆలోచిస్తే దీనిలో మనకి రెడ్డిష్ అంటే రస్ట్, రెడ్, మెరూన్ ఏదైనా వేసుకోవచ్చు. సో ఈ కలర్ ని మనం ఆల్రెడీ ఇక్కడ చిన్న బార్డర్ ఉంది, రెగ్యులర్ గా బార్డర్ పక్కన బార్డర్ వేయడం అనేది, ఇది చిన్న బార్డర్ ఉంది ఆల్రెడీ, సన్న బార్డర్. ఈ బార్డర్ పక్కన బార్డర్ వేసామనుకో ఇది అసలు కనిపించదు. సో అట్లా మనకు ఆల్రెడీ ఉంటాయి బార్డర్స్ వేసుకున్న చీరలు రెగ్యులర్ గా మన దగ్గర ఉంటాయి, కానీ ఈ బార్డర్ ని కొంచెం డిఫరెంట్ గా వేసుకోవాలి అన్నప్పుడు మనం ఏం చేసుకోవచ్చు అంటే ఈ మధ్యలో కొంచెం గ్యాప్ ఇచ్చి దీనిపైన వేసుకుంటే అప్పుడు ఇది ఇంత పెద్ద బార్డర్ లా ఉంది. ఈ బార్డర్ అంతా అంటే